జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా హిందువులందరూ ఏకమైతే ఎట్లుంటాదో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా అసలు హిందువులు యూనిటీగా ఉంటే ఎలా ఉంటాదో ఆలోచన చేస్తా ఉంటేనే నోరు ఊరిపోతుంది అట్లే కులాలకు వర్గాలకు వర్ణాలకు ప్రాంతాలకు భాషలకు రాష్ట్రాలకు సంబంధం లేకుండా హిందువులంతా కలిసి ఉంటే అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మన వాళ్ళకి నిజంగానే తెలియకనే మనోళ్ళు ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టు విడిపోయి కొట్లాడుకొని చచ్చా ఉంటారు ఆ విధంగా మనం కలిసిమెలిసి ఉండగలిగితే బాగుపడేది మన జీవితాలే అర్థమవుతుందా మన బతుకులే మన జీవితాలు మాత్రమే కాకుండా మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అసలు మన హిందువులు ఐకమత్యంగా ఒకటై గొంతెత్తితే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చెప్తా నిజంగా మీరు సంతోషంలో మునిగి తేలుతారు ఈ న్యూస్ వింటే సరే ముందుగా నేను మీకు ఒక విషయం గుర్తు చేయాలి అదేందయ్యా అంటే మొన్న 11వ తారీఖున మన ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి వర్ధంతి అన్నమాట గుర్తున్నారు కదా మీకు సరే ఇక విషయానికి వస్తే అబూ అజ్మీ ఈయన గారు వచ్చేసి మహారాష్ట్ర ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ నేత అన్నమాట ఎవరా ఆయన అఖిలేష్ యాదవ్ ఉన్నాడు కదా ఆయన పార్టీ ఆయన అనమాట అంతేకాదు సమాజ్వాదీ పార్టీకి సంబంధించి ముంబై మహానగరంలో వ్యవహారాలన్నీ కూడా చూసేది ఈ అబూ అజ్మీనే ఈయన బాగా డబ్బులు ఉండేవాడు అనమాట ఈయనకు నేరుగా డి గ్యాంగ్తో అంటే ఎవరు దావుద్ ఇబ్రహీం ఉన్నాడు కదా ఆ డి గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం అనమాట ఇక అఖిలేష్ యాదవ్కు ఈయన గారు నమ్మిన బంటు అనమాట కాంగ్రెస్ పార్టీతో కూడా ఈయన గారికి మంచి సంబంధాలు అయితే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళందరితో ఒకటే కదా ఏదే ఆ ఇండియా అలయన్స్ అది కథ అలాంటి బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈ అబూ అజ్మీ వారం రోజుల క్రితం మాట్లాడతా ఔరంగజేబు కరుణామయుడు అబ్బబ్బా అయింది భలే దయాగుణం అయింది హిందువులందరికీ కూడా దేవాలయాలు కట్టించాడు ఆయన ఏ దేవాలయాలు కూడా పడగొట్టలేదు ఏమే ఔరంగజేబు హయాంలోనే భారతదేశం యొక్క సరిహద్దులు పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుండి తూర్పున బర్మా వరకు విస్తరించాయి ఔరంగజేబు హయాంలోనే భారతదేశం అభివృద్ధి చెందింది అందుకే ఆయన పాలనను బంగారు పక్షి అని చెప్పి పిలుస్తారని చెప్పేసి ఈయన ఏంలా ఈయన పొగడతలు ఎట్టున్నాయంటే దొరికినట్టే ఏంలా ఇంకేం చేద్దుడో ఎట్నో ఆయన లేక ఆయన ఉండే టైంలో ఆయన పుట్టక సరిపోయింది లేకపోతే ఏం చేద్దుడో మరి అందుకే ఇంకా ఆయన గారు మాట్లాడడం నిజానికి ఔరంగజేబుకు ఛత్రపతి సంభాజీ మహారాజుకు మధ్యన మతపరమైన గొడవలు లేవు ఇద్దరు కూడా ఏది రాజ్యాధికారం కోసం మరాఠా సామ్రాజ్యం కోసమే యుద్ధాలు చేసుకున్నారు వాళ్ళిద్దరి మధ్య జరిగింది కేవలం ఈ పొలిటికల్ బాటిల్ మాత్రమేను అంటూ ఈ అబూ అజ్మీ సంభాజీ మహారాజును తక్కువ చేసి చూపించేటట్టు మాట్లాడినాడు అర్థమవుతుందా దాంతో మహారాష్ట్ర మొత్తం కూడా ఒకటైపోయింది మహారాష్ట్ర ఏంది హిందూ పుట్టోడంతా కూడా దీన్ని ఖండించాడు విదేశీ మతస్థులు తప్పించి హిందువులంతా కూడా ఒకటైపోయినారు కులాలు వర్గాలు వర్ణాలు గ్రూపులు అన్నీ కూడా మర్చిపోయి అందరూ కూడా ఒకటిగా ఏకతాటిపైకి వచ్చారు అబూ అజ్మీను అందరూ కూడా తీవ్రంగా ఏకిపారేశారు సోషల్ మీడియా అయితే దుమ్మారం లేసిపోయిందట్టే ఇక ఈ విషయం పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీంతో మహారాష్ట్ర ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ కలిసి అబూ అజ్మీను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారు ఇక మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయితే ఏకంగా ఈ అబూ అజ్మీను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి పారేసినాడు అంతేకాకుండా ఈ అబూ అజ్మీ పైన క్రిమినల్ కేసులు కూడా పెట్టారు దీంతో ఈ అబూ అజ్మీ ఏంటంటే భయపడిపోయినాడు అర్థమవుతుందా హిందువులంతా ఈ విషయంలో ఒకటైపోవడం తనకు హిందువులందరూ కూడా వ్యతిరేకం కావడంతో ఇక ఈ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఈ అబూ అజ్మీ బెదిరిపోయి ఏదా ఈ విషయం పైన పూర్తిగా యూటర్న్ తీసుకున్నాడు అంటే ఈయన గారు అనుకుంటాడు ఏళ్ళ మోహంలే ఎప్పుడు చూసినా కూడా ఈ ఊరికి అంతా విడిపోయి వీళ్ళు వాళ్ళే కొట్టాడుకొని వస్తూ ఉంటారు నేనేం మాట్లాడితే మాత్రం నన్ను పట్టించుకునే దేవుడు అడిగే దేవుడు ఏమే నన్ను ఎదిరించే దేవుడు అని చెప్పేసి ఇష్ట ప్రకారం ఊగిపోయినాడు మతం బట్టి అందరూ ఏకమైపోయి తిరగబడే తలకే ఇప్పుడు భయపడిపోయి యూటర్న్ తీసుకున్నాడు అనమాట యూటర్న్ తీసుకొని ఏం చేసినాడు తెలిసిన ఇక మొన్న ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి వర్ధంతి అని చెప్పుకున్నాం కదా ఈ సందర్భంగా ఈ అబూ అజ్మీ మాట్లాడతా ఈ రోజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ బలిదాన దినోత్సవం మన దేశానికి రెండవ ఛత్రపతి అయినటువంటి సంభాజీ మహారాజ్ గారి వర్ధంతి ఎవరు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు పరాక్రమమైనటువంటి వారియర్ చూడండి ఇక్కడ మీకు చిన్న మాట చెప్పాలా గుర్తుంచుకోండి వారియర్ అనేది చాలా చాలా పెద్ద విషయం దానిని కేవలం వీరులైనటువంటి పరాక్రమవంతులకే ఉపయోగిస్తారు అయితే మన దరిద్రం కొద్దీ మన దౌర్భాగ్యం కొద్దీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ సినిమాలో వీళ్ళంతా కూడా వారియర్ అనే పదాన్ని చాలా సింపుల్గా తేలిగ్గా వాడడం మొదలుపెట్టారు దురదృష్టకరం సరే ఇక ఈయన గారు మాట్లాడడం ధర్మవీరుడైనటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారికి నేను మనస్ఫూర్తిగా నేను వినయపూర్వకంగా నా నివాళులైతే అర్పిస్తున్నానంటూ జిహాదీలంతా కూడా బిత్తరపోయేటట్టు వాళ్ళంతా షాక్ అయిపోయేటట్టు వాళ్ళంతా దిమ్మ తిరిగి బొంగరం తిరిగేటట్టు
ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఎందుకో భయపడి. ఇక్కడ అబూ అజ్మీ నిజంగానే మారిపోయి ఈ మాటలు మాట్లాడేదని చెప్పేసి అందరికీ తెలుసు. ఎందుకంటే అవసరం, స్వార్థం, భయం ఇవన్నీ అనమాట. కానీ అతనైతే భయపడినాడు. హిందువులలో వచ్చినటువంటి మార్పును చూసి, హిందువుల్లో వచ్చినటువంటి యూనిటీని చూసి, హిందువుల్లో వచ్చినటువంటి చైతన్యం చూసి ఈ అబూ అజ్మీ అయితే ఖచ్చితంగా భయపడినాడు. వేరే వాళ్ళు ఎవరో నేను చూసి ఒక వీడియో, ఏం భయపడినారంటే భయం ఏం లేదు, నేను అట్లా భయపడేవాడిని కాదు అని చెప్పి మాట్లాడినాడు. ఆయన ఎవరు అని అంట, పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేది, మీకు భయం అయితే నాకు ఇరువల్లా బనుకోమంటాడంట. ఎందుకంటే ఈ మధ్యలో బనుకున్నవాడు వచ్చా, వీడికి భయం అయ్యేది, మీకు భయం అయితే నాకు ఇరువల్లా బనుకోమనేది. అట్టగా లేదు నేను భయపడలేదు, నేనేదో గౌరవంగా చెప్పినాను ఆ మాట అని చెప్పేసి మళ్ళీ ఈ జర్నలిస్ట్ ముందు మళ్ళీ కథలు దొబ్బినాడు. అందుకే ఒక్క బీజేపీ తప్పించి అన్ని సూడో సెక్యులర్ పార్టీల మద్దతు ఈ అబూ అజ్మీకే ఉన్నప్పటికీ హిందువుల్లో వచ్చిన మార్పును చూసి చచ్చినట్టు ఈ అబూ అజ్మీ అయితే వెనకైతే తగ్గాల్సి వచ్చింది. అసలు ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అబూ అజ్మీ ఈ విధంగా మాట్లాడతాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించలా. కానీ పూర్తిగా తలొగ్గి యూటర్న్ తీసుకున్నాడు. అది హిందువుల ఐకమత్యంలో ఉన్నటువంటి బలం, హిందువుల ఐకమత్యంలో ఉన్నటువంటి పవరు. ఇప్పటికైనా మన హిందువులు కనీసం ఇలాంటి విషయాల్లోనైనా ఒకటిగా కలిసి పోరాడుతున్నందుకు సంతోషంగా ఉండదు నాకైతే. ఇక్కడ నేను మీకు ఇంకొక మాట చెప్తా. కడప జిల్లాలోని ఈ కాశీనారాయణ క్షేత్రం ఉండదు కదా, ఆ కాశీనారాయణ క్షేత్రంలో అన్నదాన సత్రాన్ని కుట్రపూరితంగా కూల్చేశారు. సరే, దీని వెనక ఎవరు ఉన్నారు ఏందనేది సరే ఇంకా ఖచ్చితంగా ఎంక్వైరీలో బయటపడుతుంది, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళనైతే దేవుడు పని చేస్తాడు, అది వేరే విషయం. కానీ ఆ అన్నదాన సత్రాన్ని కూల్చేసిన తర్వాత హిందువులందరూ కూడా ఏకమైపోయినారు. ప్రత్యక్షంగా పోరాటం చేసేవాళ్ళు, సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించేవాళ్ళు, ఇది తప్పు అని చెప్పేసి నిలదీసేవాళ్ళు, చాలా వరకు హిందువులంతా కూడా ఏకమైపోయినారు. ఫలితంగా ఏంటంటే ఏకంగా నారా లోకేష్ వచ్చి ఈ జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్తా తన సొంత నిధులతో ఏది అన్నదాన సత్రాన్ని మళ్ళీ దాన్ని నిర్మిస్తా అని చెప్పేసి మాట ఇచ్చినాడు. అర్థమవుతుందా? అది హిందువులు ఐకమత్యంగా ఉంటే వచ్చే రిజల్ట్ అట్టుంటుంది. అదేవిధంగా రాయచోటి విషయంలో కూడా ఇలాగే జరగాల. ఎక్కడ రాయచోటి ఒకటి కాసినైనా ఇదనే కాదు ఆ స్వామి, ఎక్కడైనా సరే మనమే ఒకరి మీద గొడవలు బాపలే. ఏదైనా మనకు అన్యాయం జరిగితే, మన హక్కులను కాల రాస్తూ ఉంటే ఖచ్చితంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కానీ, మన పూజా విధానాలను కానీ, మన సనాతన ధర్మాన్ని కానీ తక్కువగా చూస్తే ఖచ్చితంగా అందరం ఒకటవ్వాలా, మన ధర్మాన్ని మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలా. ఇది నేను చెప్పొచ్చేది. మనం కలిసికట్టుగా ఉంటే అది మనకే మంచిది. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురు షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.